అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ సొసైటీ ఆఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్స్ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే యూజువల్గా మనకు డే టు డే లైఫ్లో వాళ్ళ దగ్గర పేషెంట్స్ వస్తే చాలు, వాళ్ళకి వైద్యం చేసి పంపించేస్తాం, మాకు 4 డబ్బులు వచ్చాయి అనుకుంటారు. కానీ అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు అది ముదిరిపోకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఈ మధ్యనే ఈ సొసైటీ ఇన్ తెలంగాణ కూడా స్టార్ట్ చేశారు జనవరిలో. అండ్ ఈ డివిటీ అండ్ పిఈ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండ్ పిఈ, పల్మనరీ ఎంబాలిజం, నాకు నిజంగా తెలియదు దాని అర్థం. బట్ అదే మునాబాయ్ ఎంబీబీఎస్ టైప్లో నేను పెద్దవాళ్ళందరూ చెప్పారు కాబట్టి నాకు అర్థమైన సింపుల్ భాషలో ఏంటంటే, మన కాళ్ళల్లో కనుక నొప్పులు కానీ, మనకి బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, మంటలు కానీ వచ్చినప్పుడు అది ఆ క్లాట్స్ మనకి ఊపిరితిత్తుల దాకా వెళ్ళి లేకపోతే ఆ కంజెషన్ లాగా పట్టేయడం, ఆ తర్వాత హార్ట్కి సడన్గా హార్ట్ ఫెయిల్యూర్స్ జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ప్లస్ ఇలాంటివి అంటే యూజువల్గా మన చాలామంది సెడెంటరీ లైఫ్ అంటాం కదా, కూర్చొని ఎక్కువసేపు కదలకుండా, అలాగే ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు రోజుకి 12 గంటలు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ యూజువల్గా మన ఇక్కడి నుంచి మనం యూఎస్ ట్రావెల్ చేసామనుకోండి, 18 గంటలు 22 గంటలు ట్రావెల్ చేయాలి, కూర్చొని ట్రావెల్ చేయాలి. మధ్యలో ఎప్పుడో ఒకసారి ఎవరికైనా అవసరం అనుకుంటే లేస్తారు, చాలామంది లేవని కూడా లేవరు. అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. అది నేను డాక్టర్ గారు నిశాంత్ రెడ్డి గారు చెప్తే నాకు అర్థమైంది. సో ఇవన్నీ మనకు తెలియకుండా అవి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒకవేళ ఇలాంటి నొప్పులు, మంటలు, బ్లడ్ క్లాట్స్ లాగా ఏమైనా ఉంటే దయచేసి మీ దగ్గర ముందే అది చూసుకొని ఒకసారి వెళ్ళి కలవండి. కిమ్స్లో డాక్టర్ నిశాంత్ రెడ్డి గారిని కలవండి, శేఖర్ గారు ఉన్నారు కలవండి, అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కలిస్తే మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి రేపొద్దున అది కాంప్లికేట్ కాకుండా ముందే ఆపరేషన్ లెవెల్లో వెళ్ళిపోకుండా ముందే ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్, మీ హెల్త్కి మించింది ఏదీ లేదు. ఇందాక డాక్టర్లు అందరూ, పెద్దవాళ్ళందరూ వాళ్ళ డాక్టర్స్ తాలూకు లాంగ్వేజ్లో చెప్పారు, ఆ లాంగ్వేజ్లో. బట్ నాకు తెలిసిన సింపుల్ లాంగ్వేజ్లో, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, మనందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పారు. అది నేనేం చెప్పగలుగుతానంటే, దయచేసి మీ ప్రాణానికి మించింది ఏమీ లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే వెళ్ళి ఒకసారి చూపించుకోండి. ముందే ప్రివెంట్ చేయొచ్చు, ముందే దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇందాక నేను మీకు చెప్పాను, మా బ్రదర్కి మొన్న మధ్యనే 7 months 8 months అవుతుంది. ఆయనకి ట్రై చేశారు పాపం, బట్ వి కుడెంట్. అల్టిమేట్గా ఎందుకు ఇంతగా వచ్చి చెప్తున్నానంటే, అల్టిమేట్గా కాల్ తీసేయాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. దే ట్రైడ్ ఎ లాట్ బట్ స్టిల్ కుడెంట్. ఎందుకంటే అంత క్రానిక్ అయిపోయింది కాబట్టి. అలాంటిది ఏదైనా ఉన్నా దయచేసి వెళ్ళి చూపించుకోండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. మీ రాజీవ్ కనకాల.